శ్రీమాత్రే నమః. శరణాగతి దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. భక్తులందరికీ కూడా వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. ముందుగా ఈ శ్రావణ శుక్రవారాల నాడు వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే లాభాలేమిటి, వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఎప్పుడు చేయాలి అనేటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి నాడు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు, ఈ యొక్క శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించవలసి ఉంది. ఆ యొక్క గృహాన్ని అంతని కూడా శుభ్రపరచుకొని గోమయంతో అలికి ముగ్గు వేసుకొని ఈ యొక్క పూజామయాలంతని కూడా శుభ్రం చేసుకొని ఒక పీఠంపై బియ్యం వేసి అమ్మవారి యొక్క ప్రతిమని అక్కడ ఉంచి ఒక కలశం పెట్టుకొని ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి. అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించి ఆ వ్రత కథని భక్తి శ్రద్ధలతో విని ప్రకారంగా చూసుకుంటే చారుమతి అనేటువంటి ఒక గుణవంతురాలు ఆవిడ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి, అంటే తన భర్త యందు అత్యంత భక్తి శ్రద్ధలు నిష్ఠా కలిగినటువంటి ఆవిడిని లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి ఆవిడికి స్వప్న సాక్షాత్కరించి ఈ వ్రత విధానాన్ని ఆచరించే విధానాన్ని కూడా తెలియజేశారు. అయితే తనతో పాటు తన గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులందరినీ కూడా పిలిపించుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తనతో పాటు తన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ వ్రతం ఆచరించడం వలన అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులు అయ్యారని చెప్పని ఈ యొక్క పురాణ ప్రాశస్త్యం.